హలో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఏమిటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, అదేవిధంగా ఎడిటింగ్ చేద్దాం. ఓకే, మీరు ఫస్ట్ స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఓకే, ఓపెన్ చేసుకున్నాక మీకు ప్లస్ ఐకాన్ ఉంది, అదే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు నచ్చిన ఫోటో ఒక తీసుకోండి. తీసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే టూల్స్ ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ హీలింగ్ ఉంది చూసినా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్లా డ్రాగ్ చేస్తే పిక్చర్ అన్నది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, మొత్తం ఫోటో మొత్తం ఇలా చేసుకోండి. ఇదే విధంగా ఫోటో మొత్తం చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఫోటో మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను చేసి నీకు చూపెడతాను. ఓకే, కొంచెం కూడా ఎక్కడ ఉంచకండి, మొత్తం మీ ఫోటో మొత్తం చేసుకోండి. ఓకే, అయిపోయింది కదా. అయిపోయాక రైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కొంచెం లోడింగ్ అవుతుంది. ఓకే, అయిపోయాక మళ్ళీ టూల్స్కి వెళ్ళి ఇక్కడ లెన్స్ బ్లర్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని మొత్తం ఇట్లా తగ్గించండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ బ్లర్ అనేది ఇట్లా 100% పెట్టుకోండి. ఇట్లా పైకి కిందకంటే ఇట్లా వస్తాయి అన్నట్టు. దీన్ని క్లిక్ చేసుకోండి, మొత్తం ఇట్లా మైనస్ చేయండి. చేస్తే మొత్తం బ్లర్ అయిపోతుంది. ఓకే, దీన్ని సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నట్టు ఈ ఫోటోని. నెక్స్ట్ స్టెప్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకే, ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. స్టార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ఫోటో, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, మొత్తం కట్ అయిపోయింది కదా. కట్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే క్లిక్ చేసుకోండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది, అంటే ఒక పిఎన్జీ టైప్లో వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇందాక బ్లర్ చేసుకునే ఇమేజ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఫోటో అనేది ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. మళ్ళీ వేరే యాప్కి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ యాప్ ఏంటో తెలుసు కదా మీకు, లైట్ రూమ్ అని. ఓకే, మీరు ముందు ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ మీద క్లిక్ చేసుకున్నాక ఇవన్నీ టూల్స్ అన్నట్టు, నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు. లైట్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోజర్ కొంచెం తగ్గించండి. కాంట్రాస్ట్ కూడా కొంచెం తగ్గించండి. హైలైట్స్ కొంచెం తగ్గించి షాడోస్ పెంచుకోండి. వైట్స్ కొంచెం తగ్గించి బ్లాక్ కూడా కొంచెం పెంచండి. ఓకే, ఏదైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసుకోండి. ఈ టెంపరేచర్ అనేది ఒక 4 పెట్టుకోండి. ఓకే, దీన్ని కూడా అంటే మీ ఫోటో తగ్గట్టు పెట్టుకోండి. ఓకే, సరిపోతుంది. ఇవైతే ఇంతే. మిక్స్ మీద క్లిక్ చేసుకొని వ్యూ అనేసి కొంచెం మైనస్ చేయండి. సాచురేషన్ కొంచెం మైనస్ చేయండి. ఆరెంజ్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా కొంచెం మైనస్, దీన్ని కూడా కొంచెం మైనస్. ఓకే, వ్యూ వచ్చేసి కొంచెం పెంచండి లైట్గా. సాచురేషన్ కూడా కొంచెం పెంచండి. గ్రీన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దీన్ని మైనస్ చేసిన, దీన్ని కూడా కొంచెం మైనస్ చేయండి. ఓకే, బ్లూ మీద క్లిక్ చేసుకొని హ్యూ వచ్చేసి పెంచండి, సాచురేషన్ తగ్గించండి. మనకు కావాల్సింది అయితే ఇవే. డమ్మీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రేడింగ్ మీద క్లిక్ చేసుకొని ఇది మనం చేయాలి ఇప్పుడు. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని పెట్టుకోండి, మళ్ళీ ఫోటో అనేది మంచిగా రాదు. ఓకే, సారీ. ఓకే, ఇలా పెట్టుకొని ఈ లూమినెన్స్ కొంచెం తగ్గించాలి. ఒక 50 అట్లా పెట్టుకోండి. ఈ బ్లెండింగ్ అనేది కొంచెం పెంచుకొని దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక
మళ్ళీ లైట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, నేను ఎట్లా చేస్తున్నానో ఆ విధంగా మీరు చేసుకోండి. ఫోటో అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. నేను గ్రాఫ్ ఎలా గీస్తున్నానో అలా చేసుకోండి మీరు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి గ్రాఫ్ అనేది. ఎందుకు మళ్ళీ ఫోటో అనేది అంత క్లారిటీ మిస్ అవుతుంది, మంచిగా రాదు ఫోటో. చూసుకోవచ్చు. మీరు కావాలంటే స్కిప్ చేసుకొని కొంచెం స్లోగా పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకే ఓకే, చూడండి ఫోటో మాత్రం వేరే లెవెల్ అసలు. ఓకే, అయిపోయినాక ఇక్కడ ఒపాటిక్స్ మీద ఈ 2 అనేది ఆన్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి టెక్స్చర్ అనేది కొంచెం పెంచుకోండి. ఒక 20-30 పెట్టుకొని క్లారిటీ కూడా కొంచెం పెంచుకోండి. ఇది కూడా కొంచెం పెంచుకొని వింటేజ్ మీద క్లిక్ చేసి కొంచెం అమౌంట్ అనేది కొంచెం తగ్గించాలి. ఓకే, తగ్గించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. దీన్ని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసినాక మళ్ళీ వేరే యాప్కి చేంజ్ అవ్వాలి. నేను చెప్తా ఇప్పుడు. సో యాప్ అయితే ఓపెన్ చేసినాం. చూసి మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎడిట్ చేసిన ఫోటో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్నాక దీంట్లో ఈ యాప్ అనేది కొంచెం బాగుంటుంది, మీరు అసలు ట్రై చేయండి.